నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఏఎన్ఎన్ ప్రేక్షకులకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో నిరంతరం ఎన్నికల వాతావరణం కనబడుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వంకి వైసీపీ పార్టీకి మధ్య ఎల్లప్పుడూ మాటల తోటాలు పేలుతూనే ఉంటాయి. ఒకవైపు కూటమిలో రాజకీయ యువనేతలు పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు తమదైన ముద్రతో ముందుకు సాగుతున్నారు. తన సొంత అన్నలాంటి వారని పవన్ను ఉద్దేశించి లోకేష్ చెప్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతూ తమదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే తన మార్కుతో జనాల్లోకి దూసుకుపోతున్నారు. ప్రజానాయకుడిగా ప్రజల మన్ననలు పొందేందుకు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని పవన్ కళ్యాణ్ వదులుకోవడం లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. బీజేపీ, టీడీపీ, జనసేనను కూటమి కట్టించి వైసీపీ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ఇతను పవన్ కాదు తుఫాన్ అని సాక్షాత్తు ప్రధానమంత్రి నోటితో చెప్పించుకోవడంలో పవన్ కళ్యాణ్ ఆయన రేంజ్ ముందుకు వెళుతున్నాడు అనేది మనం తెలుసుకోవచ్చునని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అసలు జగన్, పవన్లో ప్రజానాయకుడు ఎవరు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతోకి అందుబాటులో ఉన్నారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. వంశీకృష్ణ గారు, నా వాయిస్ వినపడుతుందా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వంశీకృష్ణ గారు, జగన్ వర్సెస్ పవన్ అని ఒక పక్కన కూటమి ప్రభుత్వంలో తమదైన శైలిలో ముందుకు పోతుంది కూటమి ప్రభుత్వం. అయితే అదే సమయంలో ప్రభుత్వంలో కొన్ని లోపాలను ఎత్తి చూపుతూ జగన్మోహన్ రెడ్డి కూడా జనాల్లో విస్తృతంగా వెళుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఉల్లి రైతుల విషయంలో కావచ్చు, కొన్ని విషయాల్లో ఆయన కూడా జనాల్లోకి మమేకమై వెళ్తాం. మనం గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు జనాల్లో వెళ్ళకపోయినా ఇప్పుడైతే ఆయన జనాల్లో వెళ్తున్నారు. అసలు జగన్ వర్సెస్ పవన్లో ప్రజానేతగా ఉంటే ఎవరికి మీరు మార్కులు వేసే అవకాశం ఉంది? అసలు ప్రజానాయకుడిగా ఉండడానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ఏం చెప్తారు? సార్, ముందుగా మీకు, చిట్టిబాబు గారికి, అరుణ గారికి, రేగడి లక్ష్మణరావు గారికి, నిన్న న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అసలు ఆ క్వశ్చన్ జగన్ వర్సెస్ పవన్ అనే క్వశ్చన్ మనకు ఉత్పన్నమైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల ముందు ఒక ఛాలెంజ్, జగన్ నిన్ను అధపాడానికి తొక్కుతాను గుర్తుపెట్టుకో అనేటటువంటి ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసినట్లుగానే మరి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేయడంలో కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఒక కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ, జగన్ గారు ఎక్కువ అని చెప్పేసేటటువంటి ఈ అంశం ఈరోజు మన డిబేట్ కాబట్టి నా మట్టుకు నేను పవన్ కళ్యాణ్ గారే ఎక్కువ అని అంటానండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నేర చరిత్ర ఎక్కడా కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులందరూ పవన్ కళ్యాణ్ గారితోటే ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కార్యకర్తలకు ఎలా ఉంటారు అనేది కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల విషయంలో ఎలా ఉన్నారో, విఐపి పాసులు ఇచ్చి కార్యకర్తలను కలిసేటటువంటి పరిస్థితి ఏంటో అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మల్టీ స్టారర్, సినిమా స్టార్, అలాగే పొలిటికల్ స్టార్గా ఉన్నటువంటి 100% స్ట్రైక్ రేట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంగతి చెప్పుకుంటే కనీసం పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం మీద అవగాహన లేకుండా మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయమైనా కానీ మాట్లాడేస్తారు, కానీ అందులో విషయం ఉండదు, అవగాహన ఉండదు. ఏదో తప్పు మాట్లాడేస్తారు, దొరుకుతారు, ఏదో ఒకటి మాట్లాడేటప్పుడు దొరుకుతారు. ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విషయాలకు వచ్చేస్తే మనం చాలా చెప్పుకున్నామండి. ఆయన లోపాలను చూసుకోవాలంటే మనకి డిబేట్ సరిపోదు. అలాగని పవన్ కళ్యాణ్ గారిలో కూడా లోపాలు లేకుండా లేవు. ఏంటంటే ఆయనకు వీక్నెస్, కార్యకర్తలు అనేది ఆయన వీక్నెస్. వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ రానటువంటి పరిస్థితి. మీరు ఒకటి మర్చిపోతున్నారు వంశీకృష్ణ గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ఆయన ప్రజల నాయకుడు కాకపోతే ప్రజలు ఎలా ఎన్నుకుంటారంటారు? అవును సార్, మాజీ ముఖ్యమంత్రి కాదనడం లేదు. ఏ కండిషన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ప్రజలందరికీ తెలుసు. ఓకే, ఏం చేసి ఎవరి మీదకి నెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ప్రజలందరికీ తెలుసు సార్.
ఎన్ని విష ప్రచారాలు చేసి ముఖ్యమంత్రి అయ్యారో ప్రజలందరికీ తెలుసండి. ఇంట్లో వాళ్ళని చంపేసి పక్క పార్టీ నాయకుల మీదకి నెట్టేసి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ గారేనండి మీరు మాట్లాడేది. పింక్ డైమండ్ అని చెప్పేసి, క్షుద్ర పూజలు అని చెప్పేసి, రకరకాల ఫేక్ ప్రచారాలు, రకరకాల అబద్ధాలు చెప్పేసి, నేను అధికారంలో కాగానే సిపిఎస్ వారంలో రద్దు చేస్తానని అబద్ధం చెప్పి, వచ్చే ఎన్నికల్లో కనీసం మద్యపానం అనే మాట కూడా లేకుండా, నేను మద్యం అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేస్తాను, అట్లాగే ఎన్నికల్లోకి వస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటా వస్తామన్నా. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వచ్చు, ప్రతి ఒక్క హామీని అమలు చేసుకుంటా వస్తామన్నాం. అసలు ప్రాణాలంటే లెక్క ఉందా అండి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి? మీరు ఆ విషయం మర్చిపోవచ్చారంటా ఉన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోవటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రేయస్కరం. 30,000 మంది ప్రాణాలు పణంగా పెట్టి డబ్బులు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రైట్. ఇప్పుడైతే ఓవరాల్గా మీరు జగన్ పవన్లో అసలు ఆ పోలిక లేదు, 100% పవన్ కళ్యాణే ప్రజానాయకుడు అంటారు ఇద్దరు పోలికలో తీసుకుంటే మీరు, అంతే కదా? అంతే అండి. రైట్ వంశీ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు త్రిపుర